గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ థింకింగ్ని ఆలోచించుకోండి, ఓకేనా? సో మీ లైఫ్లో మిలీనియర్ కావాలి అని ఎవరన్నా చెప్పారు అంటే అది నేను మాత్రమే చెప్పుంటా. ఎవరికన్నా ఆలోచనలు లాస్ట్ 4 ఇయర్స్గా నా ట్రైనింగ్ సెషన్స్లో అంతా ఎక్కడ వాడినా కానీ నేను చెప్పేది ఏంటంటే మిలీనియర్ అని అంటాను. సో మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాస్ చేసి ఒకసారి థింక్ చేయండి. మీరు ఎవరైనా మిలీనియర్ అవ్వగలరు అని ఎవరన్నా మీకు చెప్పారా? ఫస్ట్ క్వశ్చన్. సో ఎస్ అంటే మటుకు ఈ వీడియో ఆపేయండి, ఈ వీడియో మీకు సెట్ కాదు, ఓకేనా? నో అన్న వాళ్ళకి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడు నా వెనకాల ఒక రోడ్డు కనిపిస్తుందండి. ఈ రోడ్డు వచ్చి వయా తిరుపతి వెళ్తుంది. సో ఇట్లా వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే వెళ్ళేటివి, రైట్ సైడ్ అయితే వచ్చేటివి అనమాట. 99% అందరూ లెఫ్ట్ సైడే వెళ్తారు. సో ఎందుకంటే అది ట్రాఫిక్ రూల్ అనమాట. తిరుపతి వెళ్ళాలి, సేఫ్గా వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీ లైఫ్లో మిలీనియర్ అవ్వడానికి రూట్ ఉందా అంటే ఎవరికీ తెలియదు అది, ఓకేనా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని నేను రైట్ సైడ్ వెళ్తాను తిరుపతికి అంటే సిచ్యువేషన్ ఏమవుతుంది? జనరల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. నేనేంటంటే ఎవడు మాట ఏనాను కాబట్టి నేను రైట్ సైడ్ వెళ్తాము అంటాం. రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే తిరుపతికి వెళ్ళేదాకా రిస్కీ లైఫ్. ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరుగుతుందో తెలీదు. ఫస్ట్ థింగ్, అవతలవాడు కరెక్ట్గా వస్తున్నాడు, ఎవడు రాంగ్లో వెళ్తున్నారు, నేను రాంగ్గా వెళ్తున్నాను కాబట్టి 90% రిస్క్. ఇక్కడ ఏంటంటే డైరెక్షన్, ఏ డైరెక్షన్లో నేను వెళ్ళాలన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే కరెక్ట్ డైరెక్షను, రైట్ సైడ్ వెళ్తే రాంగ్ డైరెక్షను. రాంగ్ డైరెక్షన్లో నేను తిరుపతి వెళ్తాను అన్నానంటే అది 99.99% మనకి రిస్క్, లేదా నేను తప్పు చేస్తున్నాను కాబట్టి అవతల వాళ్ళకి రిస్క్. సో ఫస్ట్ అయితే రిస్క్ అయితే గ్యారంటీ. తెలిసి రిస్క్ చేస్తున్నాం, ఓకేనా? ఇప్పుడు మీరు మిలీనియర్ అవ్వడానికి నేను 3 థింగ్స్ చెప్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏది చేయాలన్నా కోఆపరేట్ చేయాలంటే మనకి బాడీ అనేది సహకరించాలి. సో ఫస్ట్ థింగ్, ఎవ్రీడే 30 మినిట్స్ ఎక్సర్సైజ్ గ్యారంటీగా చేయాలి. బాడీ కరెక్ట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ మైండ్ బాగా యాక్టివేట్ చేయాలంటే 15 to 20 మినిట్స్ మెడిటేషన్ గ్యారంటీ. థర్డ్ థింగ్ ఏంటంటే 100% మీరు మాత్రమే చేయగలిగింది పని చేయాలండి ఫస్ట్ థింగ్. సో వర్క్ అయితే చేయాలి. ఏం వర్క్ చేస్తున్నావు అంటే లర్న్ చేసుకోవాలి ఫస్ట్. కరెక్ట్ అంటే ఇప్పుడు ఈడ రూల్స్ మీకు చిన్నప్పటి నుంచి చెప్పారు కాబట్టి తెలిసింది. దీంట్లో రూల్స్ ఏంది, రూల్స్ని డీవియేట్ చేయకూడదు ఫస్ట్. సో ఆ రూల్స్ అనేటివి ఏందో నేర్చుకోవాలి, ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. సెకండ్, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసింది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది ఈ 3 స్టెప్స్ మీరు జీవితాంతం ఉన్న రోజు వరకు రిపీట్ చేయాల్సిందే. ఈ రిపీట్ ప్రాసెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 1 ఇయర్లో మిలీనియర్ అవుతారు, ఓకేనా? లాస్ట్ 1 ఇయర్ ఎలా ఉందో చూసుకోండి, నెక్స్ట్ 1 ఇయర్ కూడా అలాగే ఉంటుంది. సో ఈరోజు కొత్త రోజు, కొత్త ఆలోచన, కొత్త డెసిషన్ తీసుకొని మీ లైఫ్లో మీరే ముందుకు వెళ్ళగండి. ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మిలీనియర్ అవ్వడం కోసం చేస్తున్నారు. మీరు మిలీనియర్ అయితే నాకే రూపాయి ఇయ్యరు. సో మీ లైఫ్ చేంజ్ అవ్వాలి, మీ ఫ్యామిలీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే ఒకే ఒక ఆప్షను, వర్క్ చేయాలి. ఆ వర్క్ కూడా హ్యాపీగా చేయాలి. రోజుకి 2 అవర్స్ స్పెండ్ చేయగలిగితే నెక్స్ట్ 1 ఇయర్లో మీ లైఫ్ మీరే యూటర్న్ తీసుకుంటారు. సో ఆలోచించుకోండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా కొంతమంది కలిసాను. ఏదైనా పార్టీ అన్నాం అనుకోండి, 100 మంది గ్యాదర్ అయిపోతారు. తిండి పెట్టినా ఏది పెట్టినా పార్టీ అన్నాం అనుకోండి, ఫ్రీ అనగానే అందరూ వచ్చేస్తారు. అదే రైట్ పాత్ చూపిస్తాను, గైడెన్స్ చేస్తాను, పోతాము అన్నామంటే ముందుకు రారనమాట. మన సొసైటీ అట్లా అయిపోయింది. ఎనీవే, థింక్ చేసి మంచి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.